రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వంకాయ తోటలో అధిక పూత రావడానికి, వచ్చిన పూత త్వరగా పిందెగా మారడానికి, కాయ సైజు మంచిగా రావడానికి వాడవలసినటువంటి కొన్ని రకాల పోషకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మీకు సెమిగ్రో, వింజివిన్, సర్ప్లస్, న్యూట్రిక్లిక్స్ డిఎఫ్ అనే ఈ న్యూట్రియన్స్ అనేది ఎలా వాడాలి, ఇందులో ఒక మందు మనం డ్రిప్లో కనుక వాడుకున్నట్లయితే కాయ అనేది మంచి నాణ్యతగా సైజు రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఆ డ్రిప్లో వాడే మంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మెయిన్గా మనకు కూరగాయ పంటలు కనుక చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆ వచ్చిన పూత కూడా మొత్తం రాలిపోకుండా పిందెగా మారినప్పుడే రైతుకు అధిక లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్లోకి వెళ్ళినా కూడా కాయ సైజుని బట్టి మనకు రేట్ అనేది ఉంటుంది కాబట్టి, వెయిట్ని బట్టి రేట్ అనేది ఉంటుంది కాబట్టి మంచి కాయ నాణ్యతగా రావాలి, సైజు బాగా రావాలనుకుంటే వాడేటటువంటి కొన్ని రకాల పోషకాల గురించి ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి వించిన్ అనే మందు. ఈ వించిన్ అనేది మనకు క్రాప్ బ్యాలెన్స్ చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అమినో యాసిడ్, ఫల్విక్ యాసిడ్, యూమిక్ యాసిడ్తో పాటు ఎంపీకి సంబంధించిన కొన్ని పోషకాలతో పాటు కూడా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. కాబట్టి విటమిన్ బి, లాంటి పోషకాలు కూడా, విటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ వించిన్ అనేది మనం ఎక్కువగా చూసినట్లయితే వరి పంటలో కాకుండా మిగతా అన్ని రకాల పంటలో వాడుతూ ఉంటారు. మేజర్గా పత్తి పంటలో కావచ్చు, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే మనకు మిరప పంటలో కూడా వాడుకోవచ్చు అండి. అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే వించిన్ ఉందో దీన్ని మనం కూరగాయ పంటలు కూడా వాడుకోవచ్చు. అయితే మరి ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి, ఏ టైంలో వాడుకోవాలి? ఈ క్రాప్ బ్యాలెన్స్ అని చూసినట్లయితే మనం చూసినట్లయితే మెయిన్గా ఫ్లవరింగ్ స్టేజ్ ఎప్పుడైనా స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనం వచ్చేసి ఒక 2 టైమ్స్ వాడుకోవాలండి. మొదటగా మనం ఈ ఉన్నటువంటి క్రాప్ స్టేజ్లో ఫస్ట్ వాడుకోవాలి వించిన్ అనే మందు. దీన్ని వాడుకున్న తర్వాత నెక్స్ట్ మనం మినిమం ఒక 20 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. అయితే మీ యొక్క సందర్భాన్ని బట్టి మీ ఏరియాకు అందుబాటులో ఉంటే తెచ్చి ఈ ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అయ్యే ముందు వాడుకున్నట్లయితే అధిక పూత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకు విటమిన్స్తో పాటు కూడా, అమినో యాసిడ్తో పాటు, ఫల్విక్తో పాటు కూడా యూమిక్ లాంటి కొన్ని పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి మొక్క ఆరోగ్యంగా మంచిగా పూత మీద వచ్చే అవకాశం అయితే ఉంటుంది వంకాయ తోటలో. కాబట్టి వించిన మందు ఫస్ట్ వాడుకునే ప్రయత్నం చేయండి. దీని తర్వాత మరి కంపల్సరీ మనకు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక ప్రథమ పోషకాలతో పోల్చినప్పుడు ఎక్కువగా మనకు మొక్కకు కావాల్సింది వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ అండి. ఈ మైక్రోన్యూట్రియన్స్ అంటే మనకు వచ్చేసి మేజర్గా మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. ఫార్ములా 4 కావచ్చు, 6 కావచ్చు. ఇందులో మనకు పౌడర్ రూపంలో ఉంటాయి, లిక్విడ్ రూపంలో ఉంటాయి. మరి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న మందు ఏమైనా ఉందంటే మనకు టాటా కంపెనీలో సర్ప్లస్ అండి. ఈ సర్ప్లస్ అనేది కనుక చూస్తే మీకు టాటా కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి తోటలో వాడుతూ ఉంటారు ఎక్కువగా దీన్ని. అదేవిధంగా కాటన్లో కూడా వాడుతూ ఉంటారు. మరి కూరగాయ పంటలు కనుక చూసినట్లయితే ఈ సర్ప్లస్ అనేది చూస్తే ఇది మనకు ఎకరానికి వచ్చేసి 400 ml ప్యాకింగ్ ఉంటుంది. అదే విధంగా కూరగాయలు కూడా వాడుకోవచ్చు, 400 ml సరిపోతుంది. ఈ సర్ప్లస్ అనేది మనకు ఈ మైక్రోన్యూట్రియన్స్ ఫర్టిలైజర్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో మనకు మేజర్గా చూసినట్లయితే జింకు, మెగ్నీషియం, అదేవిధంగా ఐరన్ లాంటి కొన్ని, బోరాన్ లాంటి కొన్ని పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ మొక్కకు కావాల్సినటువంటి ఏదైతే మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు ఉన్నాయో అందించినట్లయితే పూత టైంలో కంపల్సరీ మనకు ఈ ఫ్లవరింగ్ అనేది తొందరగా పిందెగా మారుతూ కూడా కాయ సైజు రావడానికి బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మరి సర్ప్లస్ను కూడా కంపల్సరీ మీరు ఈ వించిన మందు వాడిన తర్వాత మినిమం ఒక 5 రోజుల గ్యాప్లో మళ్ళీ మీరు ఈ మందును వాడుకోవాలి. ఇది మనకు టాటా కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ ఏరియాకి అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. ఇది వంకాయ పంట అని కాదండి, మీరు కూరగాయ పంటలు ఏ పంటలైనా కూడా వాడుకోవచ్చు. మేజర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఈ ఎండాకాలంలో కనుక చూస్తే కొద్దిగా టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు ఎక్కువ పండిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వంకాయ పంటలో చాలా వరకు రైతులకు ఎక్కువ మొత్తంలో ఈ ఎండ తీవ్రత వల్ల ఫ్లవరింగ్ డ్రాప్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా త్వరగా పిందెగా మారడానికి, ఫ్లవరింగ్ బాగా రావడానికి వాడే మందులు అయితే ఇప్పుడే వాతావరణ పరిస్థితుల్లో ఈ బాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత మనకు మరొకటి చూస్తే సెమిగ్రో అండి. ఈ సరుకు బాగుల కెమికల్ అందుబాటులో ఉంటుంది. ఈ సెమిగ్రో అనేది ఇది వచ్చేసి మనకు కనుక చూస్తే ఎక్కువ మొత్తంలో మనకు ఏ పంటలైనా కానీ పూత భాగంలో ఆడమగ 2 భాగాలు ఉంటాయండి. అందులో మనకు ఈ ఆడ భాగం పైన ఎక్కువగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది మనకు సెమిగ్రో అనే మందు. కాబట్టి ఇది ఎక్కువ మనకు చిల్లి పంటలో వాడతారు, ఇతర పంటలు కూడా వాడుకోవచ్చు. మీరైతే మేజర్గా చూస్తే ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో కంపల్సరీ మీరు ఈ వంకాయ పంటలో ఈ 2వ డోస్ ఏదైతే మనం సర్ప్లస్ వాడతామో దీన్ని వాడిన తర్వాత దీన్ని వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఇది మేజర్గా చూస్తే మనకు ఫ్లవరింగ్ టైంలో ఆడపూత భాగం పైన ఎక్కువ పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే త్వరగా మనకు ఈ పరాణ సంక్రమణ జరగడం వల్ల త్వరగా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఈ 2 మందులు వాడిన తర్వాత 3వ స్ప్రేగా ఈ మందు వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఈ 3 గ్యాప్లో కంపల్సరీ మీరు ఒక 15 రోజులు గ్యాప్ ఉండాలి 3 వాడేటప్పుడు. ఇది వాడేటప్పుడు మీకు
ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తెల్లదోమ కావచ్చు, తామర పురుగు కావచ్చు, పచ్చదోమ కావచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉంటే దానికి తగ్గట్టు మీరు అందుబాటులో ఏది ఉంటే తెచ్చుకొని ఏదైనా పురుగు మందు కానీ ఇంకేమైనా దోమ మందులు కానీ కలిపి వాడుకోవచ్చు. ఓన్లీ సింగిల్ ఇవే వాడకుండా వీటితో పాటు ఇంకా ఇతర సమస్యలు అయితే ఏమేమి ఉన్నాయో వాటిని వాడుకునే ప్యాటర్న్ చేస్తూ ఈ మూడో ఫ్రేగా ఇది వాడుకునే ప్యాటర్న్ చేయండి. దీని తర్వాత మనకు కంపల్సరీ మీకు పూత అనేది విపరీతంగా వస్తుంది. వచ్చిన పూత రాలకుండా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు కాయ అనేది కాయ నాణ్యతగా రావడానికి, సైజు బాగా రావడానికి మనకు బ్యారిక్స్ కంపెనీలో న్యూట్రిక్లిఫ్ అనే ఒక మందు ఉంటుంది. న్యూట్రిక్లిక్ అనేది, ఈ న్యూట్రిక్లిక్ అనేది కనుక చూస్తే మీకు ఎకరానికి ఎంత వాడుకోవాలి, అసలు డ్రిప్లో ఇవ్వాలా, స్ప్రే చేసుకోవాలా. దీన్ని మనం ఈ న్యూట్రిక్లిక్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఏవైతే ఇవరకు చెప్పుకున్నటువంటి ఈ 3 మందులు మనం మొక్కలపైన స్విచ్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ 4వ స్ప్రేగా అంటే మనం దీన్ని డ్రిప్లో ఇవ్వాలండి. డ్రిప్లో కనుక చూస్తే ఒక ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ వరకు వాడుకోవాలి. 500 ml ప్యాకింగ్ ఉంటుంది, 250 ml లీటర్ ఉంటుందండి. ఇందులో మీకు ఎకరానికి వచ్చేసి ఈ 500 ml ప్యాకింగ్ తీసుకొని డ్రిప్లో కనుక వాడుకున్నట్లయితే ఈ టోటల్లీ మనకు మైక్రోన్యూట్రియన్ ఫర్టిలైజర్ చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువ మొత్తంలో డ్రిప్లో వాడితే మాత్రం రిజల్ట్ మీకు బ్రహ్మాండం కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ వంకాయ పంటలో ఏదైతే ఉన్నటువంటి ఫ్లవరింగ్ అనేది మొత్తం పిందెగా మారిన తర్వాత కాయసెస్ బాగా రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే ఈ 4 రకాల మందులు ఇప్పుడు చెప్పాను నేను, ఇవన్నీ కూడా మీకు ఈ వివిధ రకాల కూరగాయ పంటలు వాడుకోవచ్చు. ఓన్లీ వంకాయ పంట కాకుండా మీరు టమాటాలు కూడా వాడుకోవచ్చు, బీరకాయలు కూడా వాడుకోవచ్చు. మీ యొక్క సందర్భాన్ని బట్టి మీరు వేసుకునే కూరగాయ పంటలను బట్టి ఎక్కువ మొత్తంలో వీటిని మనం ఎక్కువగా ఈ మిరపకాయ పంటలో వాడేయడం అయితే జరిగింది. మిరపకాయ పంటలు ఏ విధంగా అయితే వీటిని వాడితే రిజల్ట్ వస్తుందో సేమ్ అదే విధంగా మీకు వీటిపైన కూడా కూరగాయ పంటల పైన రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మేము మొదటగా మాత్రం మళ్ళీ చెప్తున్నాను, విన్షన్ అనే మందు వాడుకున్న తర్వాత మాత్రం కంపల్సరీ మీరు ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి ఈ సర్ప్లస్ అనే మందు వాడిన తర్వాత ఈ 3వ స్ప్రేగా సెమిగ్రో అనే మందు వాడుకున్న తర్వాత ఈ 3 మందుల పైనుంచి పిచికారి చేసుకున్న తర్వాత మనం 4వ రౌండ్లో ఈ న్యూట్రిక్లిక్ అనేది డ్రిప్లో ఇవ్వాలండి. డ్రిప్లో ఇస్తే మీకు కంపల్సరీ అధిక పూత రావడంతో పాటు కూడా పూత మందు చెప్పిందిగా మారుతా కాయస రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 రకాల మందులు మీరు మేరకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి. వీటితో పాటు మీకు దోమ సమస్య ఉంటే దోమ కావచ్చు, పురుగు సమస్య ఉంటే పురుగు కావచ్చు, వాడుకునే ప్యాటర్న్ మీద చేయండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.